హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు బెల్ ఫ్లవర్ వేసి చూపిస్తున్నాను. అంటే గంటలా వస్తుంది ఫ్లవరు. దీనికి మ్యాజిక్ రింగ్ వేసుకుని డబుల్ క్రోషేతో ఫిల్ చేసుకోవాలి. ఇలా ఉంది కదా. దీనికి నెక్స్ట్ మామూలు జనరల్గా రౌండ్ అయితే పెంచుకుంటూ వెళ్తాం కదా, మనకి ఇలా గొట్టంలా రావాలి కిందికి. అందుకని డైరెక్ట్ ఎంత ఉంటే అంతవరకు ఇలా డైరెక్ట్ వేసుకోవాలి. ఇలా కంటిన్యూగా అల్లుకుంటూ వెళ్ళాలి. ఇంక దీన్ని ఎక్కడ కట్ చేసి సెకండ్ రౌండ్ వేసుకోవడం అలా ఉండదు. ఇలా వేయడం వల్ల ఇలా గంటలా వచ్చేస్తుంది పైకి లాగా. ఇలా కింది వరకు సేమ్ ఇదే విధంగా రౌండ్లా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలాగే కొన్ని రౌండ్లు వెళ్ళుకోవాలి. ఇలా ఒక 5 లైన్స్ అల్లిన తర్వాత కొంచెం ఎక్స్పాండ్ చేయాలి దీన్ని, లేదంటే ఇలా మరీ గొట్టంలా వచ్చేస్తుంది. ఇప్పుడు వరకు ఇలా సింగిల్ సింగిల్ వేసాం కదా, ఇప్పుడు ఒక దానిలోంచి 2 వేసుకోవాలి. ఒక సింగిల్ ఒక డబుల్ వేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు కాస్త పెరుగుతుంది, గంట షేప్లో వస్తుంది. ఇలా ఒక దానిలో డబుల్ వేసుకోవాలి, ఒక దానిలో సింగిల్ వేసుకోవాలి. ఇలా ఒక రౌండ్ వేసుకొని నెక్స్ట్ రౌండ్ మళ్ళీ నార్మల్గా సింగిల్ సింగిల్ వేసుకోవాలి. ఇదే విధంగా ఈ రౌండ్ వేసుకొని నెక్స్ట్ రౌండ్ సింగిల్ వేసుకోవాలి. ఇలా బెల్ షేప్లో వచ్చిన తర్వాత దీనికి ఒక 3 వేసుకొని డబుల్ క్రోషేతో వేసుకోవాలి. ఇలా 3 వేసుకొని ఇక్కడ నెక్స్ట్ దానికి అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 3 వేసుకోవాలి. ఇలా 3 వేసిన తర్వాత నెక్స్ట్ దానికి అటాచ్ చేసుకోవాలి.
ఇలా 3 డబుల్ క్రోషే వేసుకొని ఇలా 3 వేసుకొని పక్కదానికి అటాచ్ చేసుకుంటూ ఇలా మొత్తం ఈ రౌండ్ అంతా వేసుకోవాలి. అప్పుడు జస్ట్ ఇలా ఫ్లవర్ పెటల్ షేప్లో చిన్నగా వస్తాయి ఇవి. ఇలా ఇక్కడ కంప్లీట్ అయింది కదా. దీని బార్డర్ క్లియర్గా తెలియడం కోసం లైట్ కలర్తో అల్లుకోవాలి. ఇలా ఈ క్రీమ్ కలర్తో సన్నని బార్డర్ వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ క్రీమ్ కలర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీనికి లోపల నుంచి గ్రీన్ అటాచ్ చేసుకోవాలి. చేసుకొని దీనికి చైన్లా అల్లుకోవాలి. ఇలా 15 చైన్స్ వేసుకొని ఇక్కడ ముడి వేసుకోవాలి. ఇది మళ్ళీ దీని లోపల నుంచి తీసుకోవాలి. ఇలా రివర్స్ చేసి ముడి వేసుకోవాలి. ఇలా రివర్స్ చేసిన తర్వాత ఫైనల్గా ఇలా రెడీ అవుతుంది బెల్ ఫ్లవర్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.